ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటల పాటు నిఘా పెట్టింది అప్పటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టుగా దర్యాప్తు బృందం గుర్తించింది. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి అన్న విషయాలు తెలుసుకుని అప్పటి ప్రభుత్వానికి సమాచారం అందించినట్టుగా గుర్తించారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత ఈటెల రాజేంద్రపై కూడా 24 గంటల పాటు నిఘా పెట్టినట్టు గుర్తించారు. ఇక మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై బాధితుల ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వారి ఫిర్యాదులను పరిశీలించి సాక్షులను విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ ముగిసినందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు ఆయన. తిరుపతన్న బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. మరో నిందితుడు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై కూడా సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటల పాటు నిఘా పెట్టింది అప్పటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టుగా దర్యాప్తు బృందం గుర్తించింది. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి అన్న విషయాలు తెలుసుకుని అప్పటి ప్రభుత్వానికి సమాచారం అందించినట్లుగా గుర్తించారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత ఈటెల రాజేంద్రపై కూడా 24 గంటల పాటు నిఘా పెట్టినట్టు గుర్తించారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యులపై కూడా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాలతో పాటుగా కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే రాధాకిషన్ రావు ఏదైతే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయిన రాధాకిషన్ రావు విచారించినప్పుడు ఆయనే రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే టీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అయిన తర్వాత అతనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టే కాకుండా అతని కుటుంబ సభ్యులపై నిఘా పెట్టడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఫైనాన్షియల్ సోర్సెస్ ఉన్నాయి, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా రేవంత్ రెడ్డికి సహాయం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ముఖ్యంగా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టడం జరిగింది. దాదాపు 25 నుంచి 30 మంది సుశిక్షితులైన కొంతమంది పోలీసు అధికారులతో నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే మెయిన్ గా ఫైనాన్షియల్ సోర్సెస్ ని ఎప్పటికప్పుడు దెబ్బతీయాలనే విషయంతో ఆ మేరకు రేవంత్ రెడ్డికి ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు దెబ్బతీసిన విషయం తెలుసుకొని దెబ్బతీశారు. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్లయితే ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు అతని కదలికలు అంటే ఎప్పటికీ ఏం చేస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నాడు, ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద ప్రత్యేకంగా కొంతమంది టీం పెట్టి ఆ మేరకు సమాచారం తెలుసుకొని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎదురుదారి చూసినట్టుగా ఇప్పుడు సమాచారం. అయితే ఇందుకోసం రాధాకిషన్ రావు కొంతమంది ఇన్స్పెక్టర్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా సమాచారం సేకరించారు. అంతేకాకుండా ప్రణీత్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ మేరకు సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేశారు. అయితే ప్రతి నిత్యం 24 గంటల పాటు రేవంత్ రెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులు అతనికి ఆర్థికంగా సాయం చేస్తున్న వారందరిపైన నిఘా పెట్టి ఆ సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు, బీఆర్ఎస్ కీలక నేతలకు తెలియజేసినట్టుగా ఇప్పుడు రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎంతమంది పోలీసు అధికారులు సహకరించారు, ఏ విధంగా వీళ్ళు పాల్గొన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తారనే విషయం తెలుసుకునేందుకు ఆ సదర్ పోలీసు అధికారులను కూడా పిలిచి విచారిస్తామని కూడా అధికారులు అంటారు. ఇప్పటికే నల్గొండ, అటు వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది పోలీసు అధికారులను పిలిచి విచారించారు. మరికొంతమంది పైన కేసు నమోదు చేస్తారు. మరోవైపు రాధాకిషన్ రావు పైన కూడా మరికొంతమంది బాధితులు వచ్చి అటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు, ఆ కేసు కూడా నమోదు చేస్తున్నారు. వాటి మీద కూడా విచారణ వేగవంతం చేస్తాం, విచారణ జరుపుతామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. అక్షయ.
ఓకే రమేష్ వైట్ల.